ఇష్టపూర్వకముగా గాయాలు పొందారు, ఇష్టపూర్వకముగా ఆ యొక్క బల్లెపోటు అనుభవించారు, ఇష్టపూర్వకముగా తన ప్రాణమును అర్పించారు. యెషయా 53వ అధ్యాయంలో 10వ తర్వాత అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. 11వ వచనములో అతడు తనకు కలిగిన వేదనని చూచి తృప్తి నందును. ఇస్సాకు యొక్క తృప్తి ఏమిటి? తృప్తి ఏమిటి? నేను నా దేవుని దగ్గరకు అర్పణముగా అర్పించబడుచున్నాను. అదే ఆయన తృప్తి. నేను నా తండ్రి యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ నాకు నెరవేర్చకై నా తండ్రికి నేను విధేయుడనై ఉన్నాను. అదే ఇస్సాకు యొక్క తృప్తి. యేసుక్రీస్తు వారు కూడా తన తండ్రికి విధేయత చూపిన వాడే అందరికి పాపములు దోషములు భరించి అందరినీ కూడా విడుదల చేయించు ఉన్నాను అనేది యేసుక్రీస్తు వారి యొక్క తృప్తి. ఆయన వేదనను చూచి ఆయన తృప్తి చెందిన వారుగా ఉన్నారు. ఈ రీతిగా తండ్రికి తగ్గ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి ఎందుకైతే కుమారుడు పంపించారో కుమారుడు కూడా అదే దాని కొరకు ఎదురు చూచి తన ప్రాణమును అర్పించిన వారై విన్నారు. ఈ కుమారుడు మన ప్రభువు, ఈ కుమారుడు మన రక్షకుడు, ఈ కుమారుడు ఆరాధనకు యోగ్యుడు, ఈ కుమారుడు సర్వాధికారి, అన్నిటిపైన అధికారి. ఈ కుమారుడు మన యొక్క తండ్రి. ఆయన మనము వేడుకుంటే, ఆయన మనము ఆశ్రయిస్తే మనకు రక్షణ. ఎటువంటి వారినైనా క్షమించి రక్షించే రక్షకుడు. కాబట్టి మన ప్రియ ప్రభువును ఈ యొక్క సిలువ రానుపై జరిగిన ఈ సంఘటన, అలాగే మోరియా కొండపై జరిగిన ఈ సంఘటన బట్టి తండ్రి యొక్క మనస్సు, కుమారుని యొక్క మనస్సును మనము చూస్తూ ఉన్నాం. ఎవరికివరు, ఇద్దరికిద్దరు తమను తాము అర్పించుకుంటూ అంతట్లో కూడా ఎవరి గురించి ఆలోచించారు? తండ్రి కుమారుడు కూడా మన గురించి ఆయన ఆలోచించారు. తండ్రి ఎవరి గురించి ఆలోచించి కుమారునిలా పంపించారు అనగా మన గురించి. కుమారుడు కూడా ఎవరి గురించి ఆలోచించి ఆయన తను సిద్ధపడ్డారు అర్పించుకున్నానుగా అది మన గురించి. మనము దేవునికి రుణస్థలము, దేవునికి కృతజ్ఞత చూపవలసిన వారమైనాం, ఆయన్ను పరిగెట్టవలసిన వారమైనాం. ఈ కృపణ దేవుడు మన దేవుని భద్రపరిచి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రేమ